వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో ఆల్ మోటార్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ కార్మికుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన లేబర్ ఇన్స్పెక్టర్ రమేష్ నాయుడు కార్మికుల హక్కులు మరియు ఐక్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కార్మికులకు గుర్తింపు కార్డులు, ఇన్సూరెన్స్, ప్రత్యేక టీషర్టులు అందజేశారు. అలాగే అన్నదానం మరియు మజ్జిగ పంపిణీ చేశారు. ముఖ్యంగా అసోసియేషన్ చొరవతో మెకానికులకు ప్రత్యేక ఆటో నగర్ కేటాయించడం పట్ల ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషకరం. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. రీసెంట్ గా మేము మీ దగ్గర నుంచి ఈశ్వర్ రిజిస్ట్రేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన మీకు ఐడెంటిటీ కార్డ్స్ ఆల్మోస్ట్ మీ యూనియన్ లో ప్రతి ఒక్కరు తీసుకున్నారు. ఎవరో ఒకరు ఇద్దరు తప్ప ఆ రకంగా ఈశ్వర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానివ్వండి, లేకపోతే పిఎం స్కీమ్ సంబంధించి పెన్షన్ స్కీమ్ లో జాయిన్ అవ్వడం కానివ్వండి, ఈ రకంగా మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడం, చాలా తక్కువ సమయంలో ఎక్కువ మంది గ్యాదర్ చేసుకునే విషయంగా మీ కాడ ఉన్న యూనిటీని చాలా గొప్ప విషయం ఉందండి. దీంట్లో నాకు ఉన్న నేను ఆల్రెడీ నేను చెప్పాను, మారి గారికి కూడా చెప్పున్నాను. మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో నేను చెప్పాను, నాకు కొంచెం వివరంగా సార్ ఇలా ఉంది సార్ రేపు ఈ కార్యక్రమం గురించి అని చెప్పారు. అందులో భాగంగా ఈ టీషర్ట్ల పంపిణీ కార్యక్రమం కానివ్వండి, లేకపోతే మీ ఇందాక సార్ చెప్తున్నారు 10 లక్షలు అండి. 10 లక్షలు కాదంటే మారి గారు 15 లక్షల రూపాయలు మీకు ఇన్సూరెన్స్ ఆ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఈ అసోసియేషన్ తరఫున వీళ్ళే కడుతున్నారు అన్న విషయం తెలిసింది నాకు. అవి ఆ సంబంధించిన బార్డ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కేవలం మీ వరకు మాత్రమే ఉన్నాయి. కానీ నాకు మనకు ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేకరులకు కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకైనా ఎక్స్ప్లెయిన్ చేయడం నేను నా సైడ్ నుంచి ఉన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ విషయం ఎలా జరుగుతుందో ప్రతి విషయాన్ని మీరు అందరికీ ప్రతి ఒక్కరికి అంటే మిగతా చోట్ల కూడా ఎక్కువ మంది తెలిసే విధంగా ఉంటే, ఇలాంటి అసోసియేషన్ చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను అంతకుముందు పనిచేసిన స్టేషన్లో ఆత్మకూరులో కానివ్వండి, కావల్లో కానివ్వండి, నెల్లూరులో కానివ్వండి, గూడూరులో కానివ్వండి, ప్రతి చోట ఉన్నాయి. కానీ మీ దగ్గర జరుగుతున్నంత గొప్పగా ఎక్కడా జరగట్లేదండి. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ విషయాలు అందరికీ తెలిసేసే విధంగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానివ్వండి, లేదా పత్రికల ద్వారా కానివ్వండి అందరికీ తెలిసే విషయంగా ఉంటే వాళ్ళలో వాళ్ళకి ఒక ఆలోచన రావచ్చు కదా. అరే ఇప్పుడు సూలూరుపేటలో ఉండే ఆల్ మోటార్స్ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళు ఇంత గొప్పగా కార్యక్రమాలు చేస్తున్నారు, ఈ విధంగా మనం కూడా ఈ కార్యక్రమాలు కూడా చేసే అవకాశం, ఆలోచన వాళ్ళకి ఖచ్చితంగా కల్పిస్తుంది. ఈ ఆలోచన కల్పించేలో భాగంగా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానీ పత్రికలు కానీ ఖచ్చితంగా ఎక్కువ మందికి పబ్లిసిటీ చేసే విధంగా ఉంటే సేమ్ మీరు ఏ విధంగా అయితే లబ్ధి పొంది, మీరు ఏ విధంగా అయితే చాలా గట్టిగా పర్ఫెక్ట్ గా చాలా స్ట్రాంగ్ అసోసియేషన్ లాగా ఉన్నారు